ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీలో చాలామంది మగ్గం వర్క్ నేర్చుకోవాలనుకుంటారు. అయితే ఎలా నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇది వచ్చేసి ఫస్ట్ వీడియో అండి. అంతకుముందు నేను కొన్ని మగ్గం వర్క్ వీడియోస్ పెట్టాను. అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి అన్నీ కూడా పెడదామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఛానల్ ఫాలో అవుతూ ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోలో మగ్గం వర్క్ నేర్చుకోవడానికి కావాల్సిన మెటీరియల్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి స్టాండ్ అండి, మగ్గం స్టాండ్. ఇది వచ్చేసి ఐరన్ స్టాండ్. మనకి ఐరన్ స్టాండ్తో పాటు ఫ్రేమ్ కూడా ఇస్తారనమాట. ఇది కంపల్సరీగా ఉండాలి. మగ్గం స్టాండ్, దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 500 ఉంటుంది. ఇది తీసుకుంటే మనకి మగ్గం వర్క్ నేర్చుకోవడం చాలా ఈజీగా ఉంటుందన్నమాట. స్టాండ్తో పాటు ఫ్రేమ్ కూడా వాళ్ళే ఇస్తారు. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే ఫ్యాన్సీ స్టోర్స్లో, మీకు దగ్గరలో ఉన్న ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతుందండి. లేదంటే మీరు అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, లేదా చాలా సైట్స్ ఉన్నాయి మనకి, అక్కడ ఆర్డర్ పెట్టుకోవచ్చు. కాస్ట్ వచ్చేసి 400, 500, 600 అలా ఉంటుంది. అంటే ఒక్కొక్క సైట్ని బట్టి అలా ఉంటాయి. సైజ్ వచ్చేసి 16, 18 2 సైజెస్ ఉంటాయి. ఏది బెస్ట్ అంటే 18 బెస్ట్ అండి, ఎందుకంటే మనకి ఫుల్ బ్లౌజ్ మ్యాక్సిమం కవర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే మగ్గం స్టాండ్ కంపల్సరీ కావాలా అని. కొంతమంది ఏంటంటే ఫ్రేమ్తో కుట్టేస్తారు మగ్గం స్టాండ్ లేకుండా. అది కొంచెం డిఫికల్ట్ అనమాట. కుట్టచ్చు కానీ మనకి కొంచెం డిఫికల్టీ. స్టాండ్ ఉంటే మనకి కింద దారం పట్టుకుని పై నీడిల్తో కుట్టినప్పుడు ఇంకా మనం ఫ్రేమ్ని పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. దానికోసం మీరు ఈ స్టాండ్ తీసుకోండి. నెక్స్ట్ ఎక్కువ మంది కామెంట్లో అడిగే డౌట్ అనమాట ఇది. ఏ ఫ్యాబ్రిక్ మీద మనం ప్రాక్టీస్ చేయాలి అని. ఇది వచ్చేసి మీరు కాటన్ తీసుకోవచ్చండి. కాటన్ అంటే మనకి ఖద్దర్ టైప్లో ఉంటుంది అది అనమాట. పలుచగా ఉండాలి కొంచెం. సిల్క్ లాంటివి, పాలిస్టర్ అటువంటివి తీసుకోకూడదు. కాటన్ కానీ, లేకపోతే మనకి పాప్లైన్ క్లాత్ ఉంటుంది కదండి, పాప్లైన్ క్లాత్ కూడా బాగుంటుంది అనమాట ప్రాక్టీస్కి. కలర్ వచ్చేసి వైట్ కలర్ తీసుకోండి. వైట్ కలర్ ఎందుకు అంటే మనకి కుట్టినప్పుడు కొత్త కదండి, కళ్ళకి డిమ్గా ఉండదు అనమాట. లైట్గా ఉండి మీకు కుట్టడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. అందుకని చెప్పి వైట్ కలర్ తీసుకోండి. నెక్స్ట్ మనకు బాగా కావాల్సినవి నీడిల్స్ అనమాట. ఈ 3 నెంబర్ నీడిల్స్ మీరు కంపల్సరీ తీసుకోండి. ఒకటి వచ్చేసి థ్రెడ్ వర్క్కి, సెకండ్ వచ్చేసి బీడ్స్కి, ఒకటి వచ్చేసి జర్దోజీకి అనమాట. ఫస్ట్ నెంబర్ వచ్చేసి 14 0.5 mm అనమాట. 14 నెంబర్ 0.5 mm ఈ నీడిల్ కంపల్సరీ ఉండాలి. ఇది ఏంటంటే మనకి థ్రెడ్ వర్క్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 23 0.45 అండి. 23 0.45 mm తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి బీడ్స్ కుట్టడానికి, అంటే కొంచెం సన్నగా ఉంటుంది అనమాట, కింద బీడ్స్ కుట్టడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 24 0.4 mm అనమాట. ఇది వచ్చేసి మనకి జర్దోజీ కుట్టడానికి యూజ్ అవుతుంది. ఈ 3 నీడిల్స్ కంపల్సరీ తీసుకోండి. ఇవి వచ్చేసి మనకి తులీప్ జపాన్ బ్రాండ్ అండి. తులీప్ అంటే మనకి తులీప్ నీడిల్స్ అంటే ఇస్తారనమాట. ఇవి కాకుండా ఐరన్ నీడిల్స్ కూడా ఉంటాయి, అవి కూడా బాగానే ఉంటాయి. ఏమన్నా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇంకేం కావాలి అంటే కాటన్ థ్రెడ్ అండి. ఇది నార్మల్గా మనం మిషన్కి యూజ్ చేస్తాం కదా, ఆ థ్రెడ్ కావాలి. ఇవి బీడ్స్ అవి స్టిచ్ చేయడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ సిల్క్ థ్రెడ్స్, అది కాటన్ థ్రెడ్, ఇవి సిల్క్ థ్రెడ్స్. ఇవి వచ్చేసి ఒక 2 తీసుకోండి. ఏవో 2 కలర్స్ తీసుకోండి. మీ ఫ్యాబ్రిక్ వైట్ కలర్ అయితే కొంచెం డార్క్ కలర్ తీసుకోండి. అదే బ్లాక్ కలర్ ఇటువంటి కలర్స్ తీసుకుంటే కొంచెం లైట్ కలర్వి 2 కలర్స్ అనేవి తీసుకోండి. ఇవి వచ్చేసి మనకి సిల్క్ థ్రెడ్స్. నెక్స్ట్ మనకు కావాల్సింది జరీ థ్రెడ్ అండి. సిల్క్ థ్రెడ్ లాగే జరీ థ్రెడ్ అని వేరే టైప్ అనమాట. ఇది మనకి జరీ అంచు ఉంటుంది కదా, అలా ఉంటుంది, కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఇది కూడా మనం ప్రాక్టీస్ చేయడానికి ఒకటి తీసుకోవాలన్నమాట. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, కొత్తది తీసుకోవాలి. ఇవి వచ్చేసి మనకి చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, 2 సైజుల్లో ఉంటాయి, బాగా పెద్దవి కూడా ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి ఒక చిన్నది తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక మార్కర్ తీసుకోండి. ఏదైనా పెన్సిల్ కానీ, లేకపోతే గ్లాస్ పెన్సిల్ వైట్ కలర్లో వస్తుంది. వైట్ కలర్, బ్లాక్ కలర్ అన్ని కలర్స్లో ఉంటాయి, అది ఒకటి తీసుకోండి. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ గ్లూ, ఇది కంపల్సరీ కావాలి. మీరు ఏమన్నా కుట్టినప్పుడు, ఏమన్నా స్టిక్ చేయాల్సి వచ్చినప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూ అవసరం అవుతుంది, అది ఒకటి తీసుకోండి చిన్నది. నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి బీడ్స్ అండి. గోల్డ్ కలర్లో ఉంటాయి అన్నమాట, యాంటిక్ కలర్లో డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. షుగర్ బీడ్స్ అనమాట, చిన్న చిన్నగా ఉంటాయి కొంచెం. ఇవి కంపల్సరీ తీసుకోవాలన్నమాట. ఎందుకు అంటే బీడ్స్ ప్రాక్టీస్ చేయడానికి ఇది కావాలి. ఒక 10 grams తీసుకుంటే మీకు ప్రాక్టీస్కి సరిపోతాయి. ఇవి వచ్చేసి మనకి పర్ల్స్ అనమాట. వైట్ కలర్లు ఉంటాయి కదండి ముత్యాలు, ఇవి మీరు తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుని ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ బీడ్స్ ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి ఇది ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయట్లేదు.
నెక్స్ట్ మిర్రర్స్ అనేవి కంపల్సరీ తీసుకోవాలి. ఇవి వచ్చేసి ఒరిజినల్ మిర్రర్స్ అండి. ఇవి తీసుకోకండి, ప్రాక్టీస్ చేసినప్పుడు మనం ఒరిజినల్ మిర్రర్స్ తీసుకోకూడదు. ఇంకొక టైప్ ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి మనకి పల్చగా ఉంటాయి, రేకుల్లా ఉంటాయి అన్నమాట. ఇవైతే మనకి ప్రాక్టీస్కి సింపుల్గా ఉంటుంది. ఇందులో వచ్చేసి మీకు రౌండ్, స్క్వేర్, ట్రయాంగిల్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. మీరు ఒక్కొక్కటి కొన్ని తీసుకోండి. రౌండ్, ఇది వచ్చేసి మనకి స్క్వేర్ అనమాట. అదేవిధంగా ట్రయాంగిల్ కూడా ఉంటుంది, అది కూడా తీసుకుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ మిర్రర్స్ ప్రాక్టీస్ చేయడానికి కంపల్సరీగా కొద్దిగా మీరు మిర్రర్స్ కూడా తీసుకోండి. ఇందులో ఒరిజినల్ మిర్రర్స్ కూడా ఉంటాయండి. ఫస్ట్ చూపించాను కదా, అవి అయితే మనకి కొత్త కాబట్టి దారం తెగిపోతుంది, అందుకని చెప్పి వద్దన్నాను. నెక్స్ట్ కావాల్సింది జర్దోజీ అండి. ఒక స్ప్రింగ్లా ఉంటుంది, గోల్డ్ కలర్, కొంచెం తీసుకోండి. ఇవి వచ్చేసి మనకి కట్ బీట్స్ అనమాట, అంటే చిన్న గొట్టాల్లో ఉంటాయి. ఇవి కూడా మనకి డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్ ఉంటాయి. ప్రాక్టీస్ చేయడానికి ఒక 10 గ్రామ్స్ కొద్దిగా తీసుకోండి. ఇవి వచ్చేసి మనకి గొట్టాల్లో ఉంటాయి అన్నమాట, కొంచెం పొడవుగా ఉంటాయి, బీడ్స్లా కాకుండా కట్ బీట్స్ అంటారు. ఇవి మీరు తీసుకోకపోయినా పర్వాలేదు, తీసుకుని ప్రాక్టీస్ చేస్తే బెస్ట్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ బీడ్స్ ప్రాక్టీస్ చేశారు కాబట్టి ఇది కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. నెక్స్ట్ ఇదేంటంటే స్టోన్ చైన్ అండి. ఇది కూడా ఎక్కువగా యూస్ చేస్తాం. ఇది కూడా ఏ విధంగా స్టిచ్ చేయాలో ప్రాక్టీస్ చేయడానికి 1 మీటర్ తీసుకోండి, సరిపోతుంది. దీని తర్వాత కావాల్సింది పైపింగ్ థ్రెడ్ అనమాట. పైపింగ్ థ్రెడ్ ఎందుకంటే మగ్గం వర్క్లో ఎక్కువగా యూజ్ చేసే స్టిచ్ ప్యాడెడ్ లోడ్ స్టిచ్ అండి. నెక్ రౌండ్గా కుట్టినప్పుడు ప్రతి చోట కూడా మ్యాక్సిమం యూజ్ చేస్తాం. దీనికోసం అదేవిధంగా లోటస్ స్టిచ్, అలా అన్ని రకాల స్టిచ్చెస్లో మ్యాక్సిమం ఇది లోపల పెట్టి కుడతామన్నమాట. అందుకని చెప్పి ఇది ఒకటి తీసుకోండి, పైపింగ్ థ్రెడ్. నెక్స్ట్ కావాల్సింది కాయిన్స్ అంటారండి, రూపులు అంటారు కదా, ఇవన్నమాట. ఇవి కుట్టడం ప్రాక్టీస్ చేయడానికి ఇది కూడా తీసుకోండి. ఇది ఆప్షనల్ అనమాట, మీకు అన్నీ కుట్టినప్పటికి ఇది ఆటోమేటిక్గా కుట్టేస్తారు. ఒకవేళ ప్రాక్టీస్ చేయాలనుకుంటే తీసుకోండి. ఇవి మ్యాక్సిమం తీసుకోవాలండి ఇవన్నీ కూడా. ఇవి కాకుండా ఇవన్నీ ఆప్షనల్ అనమాట. కుందన్స్, చిన్న రౌండ్ కుందన్స్, వాటర్ డ్రాప్లో ఉండే కుందన్స్, అదేవిధంగా డిఫరెంట్ షేప్స్లో ఉండే కుందన్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఆప్షనల్ అండి. మీరు దీన్ని ప్రాక్టీస్ చేయాలి అంటే తీసుకోండి. ఇవన్నీ కుట్టినప్పటికి మ్యాక్సిమం వచ్చేస్తుంది అనమాట, ప్రత్యేకించి ప్రాక్టీస్ అవసరం ఉండదు నన్ను అడిగితే. లేదు సరదాగా ప్రాక్టీస్ చేస్తామంటే ఇవన్నీ తీసుకుని దీని చుట్టూ చైన్ ఏ విధంగా స్టిచ్ చేయాలి, బీడ్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలి, అలా మనం డిఫరెంట్గా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ప్రాక్టీస్ చేయడానికి ఒక 10 గ్రామ్స్ ఒక 2-3 ప్యాకెట్లు తీసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి ఆప్షనల్ అనమాట, మీరు స్టార్టింగ్లో తీసుకునే అవసరం లేదు. మొత్తం ప్రాక్టీస్ చేసాక మీరు బ్లౌజులు స్టిచ్ చేస్తారు కదా, అప్పుడు ఏంటంటే మీకు ఈ బ్లౌజ్ డిజైన్ బట్టి మీకు ఏది కావాలో అవన్నీ తీసుకుంటే సరిపోతుంది. వీటితో పాటు మనకు కావాల్సింది చిప్స్ అండి, చమ్కీ చిప్స్. ఇవి కూడా ప్రాక్టీస్ చేయడానికి కావాలి. ఇవి కూడా ఒక 10 గ్రామ్స్ ఏదో ఒక కలర్ తీసుకుంటే సరిపోతుంది. వీటితో పాటు ఒక చిన్న సిజర్ కానీ లేకపోతే కట్టర్ ఉంటుందన్నమాట, అది కానీ తీసుకోండి. ఇవి మ్యాక్సిమం మనకు కావాల్సినవి అనమాట. నెక్స్ట్ ఇవన్నీ తీసుకోవడానికి ఎంత కాస్ట్ అవుతుంది అంటే, ఈ స్టాండ్ ఉంది కదా, ఇది అరౌండ్ 500 ఉంటుందండి. కరెక్ట్గా చెప్పలేను కానీ అరౌండ్ 500 ఉంటుంది. మేము ఇంత పెట్టి మేము కొనలేము అంటే కనుక మీకు ఇంట్లోనే ఈ స్టాండ్ ఎలా చేసుకోవాలో నేను ప్రీవియస్గా చెప్పాను అనమాట. 150 రూపీస్లో స్టాండ్ తయారైపోతుంది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసారు కదా మీరు పక్కన. ఈ స్టాండ్ అనమాట, ఇది ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చండి. అది ఎలా చేసుకోవాలో వీడియో చేసాను, ఒకసారి చూడండి. 150 రూపీస్తో స్టాండ్ చేసుకోవచ్చు. లేదు మేము చేసుకోలేమంటే మీరు ఇటువంటి స్టాండ్ కొనుక్కోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు కంపల్సరీగా కావాల్సినవి ఇవి అనమాట. ఈ థ్రెడ్స్ వచ్చేసి 20 రూపీస్ ఉంటాయండి. నీడిల్స్ వచ్చి 20-25 అలా ఉంటాయి అన్నమాట. ఇది కూడా మీరు కావాలనుకుంటే ఎక్కువ తీసుకోండి, లేదు అంటే ఒక 2 మీటర్స్ అలా తీసుకోండి విడిగా ఇస్తే కనుక. ఈ థ్రెడ్ ఆల్మోస్ట్ అందరి ఇంట్లోనే ఉంటుంది. పెన్సిల్స్ అవి కూడా మన ఇంట్లో ఉంటాయి కదా, ఇది వైట్ గ్లాస్ పెన్సిల్స్ అని వస్తున్నాయి, అవి తీసుకుంటే మీకు బాగా మార్కింగ్ అవి బాగుంటుంది. నెక్స్ట్ మిగిలినవన్నీ కూడా 10 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ బీట్స్ ఉన్నాయి కదా, ఇది ఒక 10 గ్రామ్స్. ప్రతిదీ కూడా కొంచెం అండి, పెద్ద ఎక్కువ అవసరం లేదు ప్రాక్టీస్కి. ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒక 20-30 అలా ఉంటాయి అన్నమాట. 10 గ్రామ్స్ 20-30-40 మ్యాక్సిమం 20లే ఉంటాయి, అన్నీ 20-30 అలా ఉంటాయి. తీసుకుంటే మీరు పెద్ద ఖర్చు ఏం అవ్వదు అనమాట ఇవన్నీ తీసుకోవడానికి. నెక్స్ట్ క్లాత్ ఉంది కదా, క్లాత్ మాత్రం మనకి 50 రూపీస్ ఉంటుందండి మీటరు. స్టాండే మనకు కొంచెం కాస్ట్ అనమాట, 500 అలా ఉంటుంది. మేము అంత పెట్టలేము అనుకుంటే నేను పెట్టిన వీడియో చూసి మీరు ఓన్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి అరౌండ్ 20 రూపీస్ అలా ఉంటాయి, సింపుల్గానే అయిపోతుందండి, పెద్ద కాస్ట్ ఏం అవ్వదు. ఇవన్నీ విడిగా తీసుకుని ప్రాక్టీస్ చేసుకోండి.
ఇది ఎక్కువ మాకు వద్దు, బాగా సింపుల్గా ప్రాక్టీస్కి అవసరమయ్యే చెప్పండి అంటే నేను కంపల్సరీగా ఏం చెప్తానంటే స్టాండ్ అండి. స్టాండ్ ఉండాలి. స్టాండ్ ఉంటే మనం ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి క్లాత్ ఉండాలి. నీడిల్స్ కంపల్సరీ ఉండాలి. 3 నీడిల్స్ తీసుకోలేని వాళ్ళు ఒక నీడిల్ తీసుకోండి స్టార్టింగ్. అది వచ్చేసి 14.0.5 అనమాట. బీడ్స్ కూడా తీసుకోండి. 2 నీడిల్స్ తీసుకుంటే సరిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి నీడిల్స్ తర్వాత థ్రెడ్స్ అనేవి కంపల్సరీ కావాలి. జరీ థ్రెడ్ కూడా కావాలి, బీడ్స్ కావాలి, మిర్రర్స్ కూడా కంపల్సరీ తీసుకోండి. నెక్స్ట్ జర్దోజీ తీసుకోండి. రిమైనింగ్ అన్నీ కూడా మనకి పెద్ద అవసరం లేదు. పైపింగ్ థ్రెడ్ కూడా తీసుకోండి. చైన్ ఇది ఉంది కదా స్టోన్ చైన్, అది ఒకటి తీసుకోండి. మిగిలినవి పెద్ద అవసరం లేదండి, ఆప్షనల్ అనమాట. ఎందుకంటే ప్రాక్టీస్కి అంత అవసరం లేదు, స్లోగా తర్వాత మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇవి కంపల్సరీ తీసుకోండి. నెక్స్ట్ మీకు అంతా వచ్చేసాక బ్లౌజులు స్టిచ్ చేసినప్పుడు మీ బ్లౌజ్ డిజైన్ బట్టి మీకు ఏమేమి అవసరం అవుతాయో అవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఈ కుందన్స్, రకరకాల కలర్స్ కుందన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ మీరు స్టార్టింగ్లో తీసుకొని అవసరం లేదు. ప్రాక్టీస్కి మీరు బ్లౌజ్ కుట్టినప్పుడు మాత్రం కంపల్సరీగా మీకు నచ్చినవన్నీ కూడా మ్యాచింగ్ సరిపడా తీసుకోవచ్చు. ఇవి తీసుకుంటే మీరు స్టార్టింగ్లో ప్రాక్టీస్కి యూజ్ అవుతాయండి. నేను నెక్స్ట్ వీడియోస్లో ఒక్కొక్క స్టిచ్ అనమాట స్టార్టింగ్ నుంచి కూడా ప్రతిదీ కూడా ఒక్కొక్క స్టిచ్ వివరంగా నెక్స్ట్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను. మీరు మగ్గం వర్క్ ఇంటి దగ్గరే నేర్చుకోవాలి అనుకుంటే రెగ్యులర్గా నా వీడియోస్ని ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసుకున్నారంటే కంపల్సరీగా మీరు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు అనమాట.